సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పేర్కొన్నారు. సిసి రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 16వ వార్డు అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ నయని సత్యాలక్ష్మి యాదగిరి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు హనుమాన్ స్వామి ఆలయ ప్రాంగణంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగిందన్నారు. అలాగే వార్డులో మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని, ఎన్నికల వరకు పార్టీలు అన్ని ఎన్నికల అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్, కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా గత 3 నెలల క్రితం మరి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నర్సారెడ్డి ఆధ్వర్యంలో మంజూరు చేయించడం జరిగింది. మరి గత ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మరి సీసీ రోడ్లకు కొబ్బరికాయలు కుట్టడం జరిగింది. మరి ఆ రోజు నర్సన్న గారు ఇక్కడ కొబ్బరికాయ కుట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి ఈ పాతది 8వ వార్డు, ఇప్పుడు ప్రస్తుతం 16వ వార్డు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఇక్కడ సీసీ రోడ్డు వేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మేము ఈరోజు వార్డు ప్రజలందరూ గెలిపించి మాకు కౌన్సిలర్ గెలిపించేందుకు వారికి కూడా అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నర్సన్న, మన ఆంక్షారెడ్డి గారి నాయకత్వంలో మరి గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని, ఇక్కడ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని ముఖ్యంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలు ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకోవాలి తప్ప మరి అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ మరి ఈరోజు సీసీ రోడ్డు స్టార్ట్ అవుతుంది. మరి రేపు రాబో కాలంలో కూడా మరి వార్డులో కాదు గజ్వేల్ మున్సిపల్లో కూడా మొత్తం సీసీ రోడ్లు వేయించడం జరుగుతుంది. మరి దీనికి ప్రతి ఒక్కరు ప్రజలు మరి పత్రికా సోదరులు కూడా సహకరించగలరని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు 16th వార్డులో మా కౌన్సిలర్ నయని సత్యలక్ష్మి యాదగిరి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ హనుమాన్ టెంపుల్ వద్ద రోడ్ ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 18 crores గజ్వేల్ టౌన్కి ఫండ్స్ వచ్చాయో అందులో గురించి ఈరోజు ఇక్కడ రోడ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా అయితే మా రేవంత్ అన్న, నర్సన్న, మా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల వద్దకే పాలన అనే విధంగా ఎలా అయితే సాగుకుంటూ వస్తుందో ఈ రోడ్ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఈరోజు మా కౌన్సిలర్ గారు 1-2 నెలలు అయింది కౌన్సిలర్ పదవి తీసుకొని, కాగానే ఈ రోడ్ మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఈ 18 crores ఫండ్ తప్పు ప్రచారం, ఫండే రాలేదు అనేది ఏదైతే ప్రచారం చేస్తున్నారో దానికి భిన్నంగా ఈరోజు మా గవర్నమెంట్ తరఫున మేము ఇక్కడ పని మొదలు పెట్టడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్. ప్రస్తుతం 16వ వార్డు, ఇదివరకు 8వ వార్డుగా ఉండే అందులోగాను హనుమాన్ దేవుని కృపతోటి అనే మన మున్సిపల్ ఫండ్ నుండి మన ఈ వార్డుకు 20 లక్షలు కేటాయించడం జరిగింది నర్సన్న గారి ఆధ్వర్యంలో. వాటి పనిని అంటే 2 months బ్యాకే ఇక్కడ ఫౌండేషన్ అదే కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ సందర్భంలో 8 రోజులు జాప్యం జరిగింది. ఈరోజు మళ్ళా హనుమంతుని కృప వలన మా 16వ వార్డులో హనుమంతుని దయతోటి 16వ వార్డు సభ్యులందరూ ఆయన సత్యలక్ష్మి గారిని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమం ఇది దేవుని దగ్గరనే కాకుండా 20 లక్షలతో 16వ వార్డును ఆయన యాదన్న గారి ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి ఎక్కువ అభివృద్ధి చేస్తారని సందర్భంగా ఆశిస్తూ, ముఖ్యంగా ఈ పాత అంగడిపేట అంగడి బజార్ హనుమాను బాగా ప్రావీణ్యత ఉన్నది. ఈ హనుమాన్ను మొక్కుకుంటే ఏదైనా జరుగుతుందని ఆ రోజే యాదన్న మొదలు కొబ్బరికాయ కొట్టే
ఎన్నికల ప్రచారం శుభారంభం చేసుకుంటూ అది హనుమంతు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.